ట్రంప్ ప్రకటన ప్రపంచవ్యాప్త సంచలనమైంది. ఏంటయ్యాదంటే చైనాని ఉటంకిస్తూ ట్రూత్లో ఒక పోస్ట్ పెట్టుకొచ్చారు. మీరు ఇరాన్ నుంచి ఆయిల్ కొనండి అని. ఇరాన్ని ఒక పక్కన ఇరాన్ మీద యుద్ధానికి ఇజ్రాయెల్ ఎగదోసి తనే స్వయంగా దాడులు చేసి ఆ పైన మళ్ళీ యుద్ధాన్ని విరమింపజేసి ఆ పైన ఎంతకాలం ఉన్నటువంటి ఆంక్షల్ని ఓ పక్కన అమెరికానే ఆంక్షలు పెట్టింది ఇరాన్ నుంచి ఎవరిని కొనకుండా. ఈవెన్ మనం కొంటున్నప్పుడు క్రిందటిసారి ఇదే ట్రంప్ రచ్చరచ్చ చేసి ఆపాడు. అలాంటిది ఇప్పుడు ఆయిల్ కొనండి ఇరాన్ నుంచి అని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాకి సూచిస్తున్నాడు. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. అంటే ఇరాన్ అంటే భయపడ్డా లేదా ఇరాన్కి ఏదో చేస్తున్నా అంటే శాంతి దూత అవార్డు కోసం ఇట్లాంటి పని చేస్తున్నాడా అన్నది పక్కన పెడితే ఫస్ట్ టైం అమెరికా ఇరాన్ని ఎదిగేలా చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండటం అన్నటువంటి ఇక్కడ కీ పాయింట్. ఆల్రెడీ వాస్తవంగా చైనా ఇరాన్ నుంచి బోల్డ్ అంత కొంటుంది, ఆయన చెప్పక్కర్లేదు. అది ఇక్కడ కీ పాయింట్.